గతంలో ప్రజారాజ్యంలో అప్పుడు కానీ ఇప్పుడు జనసేన అప్పుడు కానీ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు ఆయనకు సెక్యూరిటీ ఉండేది కాదు. మేమే కార్యకర్తలు ఆయనకు సెక్యూరిటీగా ఉండేవాళ్ళం. ఆ సమయంలో కొంతమంది ఆయన మీద విపరీతంగా తోసుకొచ్చేవాళ్ళు, గోళ్లతో గీరేసేవాళ్ళు, కొంతమంది వాళ్ళు గోళ్లు కూడా తీసుకోకుండా వచ్చేవాళ్ళు. వాళ్ళు చిరంజీవి గారిని పట్టుకొని ఒక్కోసారి గుంజేవాళ్ళు, చేతులు గుంజేసేవాళ్ళు, చేతులు గట్టిగా పిసికేసేవాళ్ళు, మీద పడిపోయేవాళ్ళు. చాలా అభ్యంతరకరంగా కూడా ప్రవర్తనలు ఉండేవి. కొందరైతే పిన్నిసులతో కూడా గుర్చిన సందర్భాలు ఉన్నాయి. అది ఎందుకు చేశారు, ఎవడు చేశాడు అనేది కూడా గుర్తించలేని పరిస్థితి ఉండేది అప్పుడు. సో అది అప్పుడులో మేము చూసింది. తర్వాత ఇక్కడ మా జనసేన వచ్చినప్పటికీ మా కొంతమంది ఉత్సాహం అత్యుత్సాహం తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని, పవన్ కళ్యాణ్ గారిని ఆలింగనం చేసుకోవాలని, పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలని, పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు దిగాలని, కలవాలని, ఇట్లా కొన్ని రకాలుగా ఉండదు. ఉదాహరణకు నేను గాజువాక ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను వెళ్ళాను. ఆ రోజు మీటింగ్ కూడా చూశాను. ఒక వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ గారు 2 కాళ్ళు డయాస్ మీద ఎక్కేసి పట్టేసుకుని కిందకు లాగేశాడు. కుదిరిగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కింద పడ్డారు. ఆయన కొద్దిగా వెన్నుపోసు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగింది. సరే ఆ రోజు అక్కడికి అతన్ని వదిలేసేయమన్నారు. అప్పుడు మాకు ఎంత సెక్యూరిటీ లేదు, ఇప్పుడు ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ లాంటి సెక్యూరిటీ లేదు. తర్వాత ఒకసారి కూడా ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కారు ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడాను ఒక వ్యక్తి పక్కన వెళ్తున్న వాహనం మించి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న వాహనం మీద దూకాడు. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే అతను పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయలేకపోయాడు. అదే టచ్ చేసినట్టయితే అతను ఆ కారు మించి కింద పడ్డాడు. నడుస్తున్న కారులో పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కూడా కింద పడిపోయేవాడు. తర్వాత ఒకసారి 2019 ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాకు రాత్రిపూట పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న కాన్వాయ్లో ఒక లారీ వచ్చి గుద్దటం అనేది మేము చూసాం. యాక్సిడెంట్ చేశాం రాత్రిపూట. తర్వాత ఏలూరు దగ్గర కొంతమంది తాగిన కుర్రాళ్ళు ఈయన బస చేస్తున్న కళ్యాణ మండపం దగ్గర రాడ్ విసరటం అనేది చూసాము. ఇకపోతే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన మాట నాతో, నా అభిమానులు ఏ స్థాయిలో ఉంటారంటే నన్ను గట్టిగా ఆలింగనం చేసుకోవాలి, నాతో కరచాలనం చేయాలి, నాతో ఫోటోలు దిగాలని ఆ యొక్క దీనిలో ఒకసారి నన్ను తీవ్రమైన ఒత్తిడి గురి చేస్తారు శారీరకంగా. ఒకరోజు ఏం జరిగిందంటే అప్పుడు ఎంత 2019 ముందు ఇంత సెక్యూరిటీ లేదు మాకు, ప్రైవేట్ సెక్యూరిటీ. ఒక్కసారిగా ఆయన వచ్చి ఆయన మీద పడిపోయారు. ఆయన్ని జనాలు గట్టిగా చుట్టుముట్టేసేసి ఆయన్ని దాన్ని ఏమంటామంటే స్పృశించాలనే ఇచ్చేశారు. ఆ ఒత్తిడి ఎంత తీవ్రమైందంటే ఆయనకి విపరీతమైన ప్రెషర్ పడింది ఆయన యొక్క శరీరం మీద. ఆయన మాటల్లో చెప్పాలంటే 1000 టన్నుల బరువు వచ్చి ఒక్కసారిగా మీద పడితే ఎట్లా ఉంటుందో అంత బరువు ఆయన మీద పడి నా పక్కటెంపు ఇరిగిపోయినంత నాకు బాధ వేసింది. మెల్లగా సర్ది చెప్పి ఆ గుంపులోంచి బయటకు వచ్చాను నేను. అంత ఇది జరిగిన సంఘటన. ఇక బ్లేడ్ బ్యాచ్ అంటారా, ఈ మధ్య కొత్తగా బ్లాచ్ తయారైంది. మాకు వస్తున్న సమాచారం ఏంటంటే సెక్యూరిటీ గార్డులు కూడాను కొంతమంది అరాచక మోకలు, ఎవరు చేస్తున్నారనేది చెప్పలేము, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళని గాయపరుస్తున్నారు. ఆ యొక్క ఒత్తిడిలో వాళ్ళ కాళ్ళను కూడా విపరీతంగా తొక్కేసి వాళ్ళ గాయాలు కలగజేస్తున్నారు. వాళ్ళ తర్వాత మళ్ళీ సెక్యూరిటీ ఇవ్వడానికి శారీరకంగా అంత ఫిట్ గా ఉండే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారు. ఇది అత్యుత్సాహంతో చేస్తున్నారా, కావాలని చేస్తున్నారా, బుద్ధిపూర్వకంగా చేస్తున్నారని మేము ఇప్పుడు చెప్పడం కష్టం. కానీ ఈ మధ్య కొత్తగా బ్లేడ్ బ్యాచ్లు తయారయ్యాయి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నేను చెప్తాను మీ అందరికి కూడా. నన్ను ప్రతివాడు ఆలింగనం చేసుకోవాలనుకుంటాడు, కుదిరితే నా శరీరం మీద ఉన్న ఈ చర్మాన్ని కానీ
నా తల మీద ఉన్న వెంట్రుకలు కానీ తీసుకొని వెళ్ళి జ్ఞాపకంగా పెట్టుకోవాలనుకుంటారు. అవసరమైతే దానికి నన్ను హింసిస్తారు కూడాను. కానీ వాళ్ళు